మంటలు సృష్టించేవి, పేలుళ్ళు సృష్టించేవి ఇట్లాంటి వాటిటిని ఇళ్ల మధ్యలో కానీ, జనావాసాల మధ్యలో పెట్టడం నిషేధం. ఈవెన్ పెట్రోల్ బంకుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎన్ఓసి లేకుండా అక్కడ పెట్టడానికి ఒప్పుకోరు. అట్లాంటిది ఇప్పుడు బయోడీజిల్ కేంద్రం ఏకంగా జనావాసాల మధ్యన ఉండటం ఏంటి? అందులో ఒక యువకుడు సజీవ దహనం ఏంటి? సంచలనం సృష్టిస్తున్న అంశం. అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారట బయోడీజిల్ కేంద్రం. ఓ యువకుడు సజీవ దహనమయ్యాడు. పల్నాడు జిల్లాలోని మాచర్ల దాచేపల్లి హైవే పక్కన ఈ ఘటన చోటు చేసుకుంది. గురజాలకు చెందిన షేక్ శివయ్య అలియాస్ షరీఫ్ 4 ఏళ్ల కిందట పాలువాయి జంక్షన్లో ఓ భవనం అద్దెకి తీసుకుని డ్రమ్ములో బయోడీజిల్ నిల్వ చేస్తున్నట్ట. వీటిని తన లారీలకు వినియోగించేవాడట. ఆదివారం వేకువజామున కోదా నుంచి ట్యాంకర్ వస్తే సుమారు 3000 లీటర్ల డీజిల్ని ఇక డ్రమ్ముల్లో నింపారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక డీజిల్ అన్లోడ్ చేసే పైపులకు ఏర్పాటు చేసిన మోటార్ స్విచ్ ఆపేందుకు శివయ్య మేనల్ షేక్ రషీద్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మంటలు రేగి అతడు కాలిపోయాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలను అదుపులో తీసుకొచ్చారు. రషీద్కి ఏడాది క్రితమే పెళ్ళయింది. నెలల బాబున్నాడు. ప్రమాదంలో అక్కడ పనిచేసే మరో వ్యక్తి గాయాల పాలయ్యాడు. ఆసుపత్రికి తరలించారు. ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ రహదారిపై 4 ఏళ్లుగా ఈ దుకాణాన్ని అక్రమంగా నిర్వహిస్తున్న అధికారులు గుర్తించలేదు. ఇంతకీ అసలు ఆయిల్ బయోడీజిల్ ఎట్లా తయారు చేస్తున్నాడు? ఏ విధంగా పర్మిషన్ వచ్చింది? అదేనా లేకపోతే వేరే కంపెనీల ఈ ఆయిల్ ట్యాంకర్ నుంచి ఆయిల్ ఏమన్నా తీసి అమ్ముకునేటటువంటి వ్యవహారమా? దాని మీద దర్యాప్తు జరగాల్సి ఉంది.